ప్రపంచవ్యాప్తముగా 5 ఖండాల్లో 19 దేశాలలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన సహవాసములో ఉండేటువంటి చర్చెస్ ఆఫ్ గాడ్ లేక దేవుని సంఘముల యొక్క సిద్ధాంతాల గురించి మనము నిన్నటి నుండి మనం కొన్ని లెక్చర్స్ వింటున్నాము. నిన్నటి ఉపన్యాసంలో 26 నవంబర్ 2024 తారీఖు నాడు చర్చెస్ ఆఫ్ గాడ్ దేవుని సంఘముల యొక్క చరిత్రను మనము విని ఉన్నాం. అంటే పలు దేవుని సంఘాలుగా పిలువబడేటువంటి చర్చెస్ ఉన్నాయి, కానీ దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు సహవాసములోని దేవుని సంఘాలని మన సంఘములను మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి లేక చర్చించేటువంటి అంశం ఏదనగా, ఈ దేవుని సంఘాల్లో రెండవ ఉపన్యాసంగా ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానాంశం ఏంటంటే దేవుని సంఘములు, బోధనలు మరియు వాటి అభ్యాసాల సారాంశం. ఎ సమ్మరీ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది చర్చెస్ ఆఫ్ గాడ్. ఇంచుమించు ఒక 25 అంశములను ధ్యానం చేయాలి. అయితే ఈరోజు 5 అంశములను మాత్రమే ధ్యానం చేయబోతున్నాం. దేవుని సంఘములు అనగా దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు సహవాసములో ఉండే దేవుని సంఘాలు, చర్చెస్ ఆఫ్ గాడ్ యొక్క డాక్ట్రిన్లో మొట్టమొదటిది దేవుని వాక్యము దేవుని ఊపిరి అని మనం నమ్ముతాం. We believe that the word of God is God breathed. దేవుని ఊపిరి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యములన్నీ కూడా దేవుని చేత తెలియచేయబడి వ్రాయబడినవి, పరిశుద్ధాత్మ సహాయంతో వ్రాయబడినవని మనం గమనించాలి. దేవుని మాటలు ఎల్లప్పటికీ సజీవంగా ఉంటాయి. అంటే మనుష్యుల ద్వారా దేవుడు తన యొక్క ఉద్దేశ్యములను వాక్యముల ద్వారా దైవ గ్రంథమైన బైబిల్లో వ్యక్తం చేస్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యము దైవావేశం వలన అది కలిగింది అని చెప్పబడింది. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది గాడ్ అండ్ ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ రీప్రూఫ్, ఫర్ కరెక్షన్, ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్. అంటే దైవావేశము కలిగినటువంటి ప్రతి లేఖనము అవి మనుషులను సరిదిద్దుటకు, సరైన మార్గములో, దేవుని మార్గములో నడుపుటకు అవి ఏర్పాటు చేయబడి ఉన్నవని మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ద వర్డ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ లివింగ్ అండ్ పవర్ఫుల్, షార్పర్ దాన్ ఎనీ 2-edged sword. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉన్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇది హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. మన యొక్క సోల్, స్పిరిట్ వాటిని కూడా ఇది వాటిని సరిచేస్తూ ఉంటుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తే
Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation. మనుషుల యొక్క ఊహను బట్టి దేవుని వాక్యము లేఖనాల్లో ప్రవచనం ఏది పుట్టలేదు అని మీరు తెలుసుకోండి అంటున్నాడు ఇక్కడ. 21వ వచనంలో, ఫర్ ది ప్రాఫెసీ కేమ్ నాట్ ఇన్ ఓల్డెన్ టైమ్స్ బై ది విల్ ఆఫ్ మ్యాన్ బట్ హోలీ మెన్ ఆఫ్ గాడ్ స్పోక్ యాజ్ దే వర్ మూవ్డ్ బై ది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా మనుష్యులు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్ని రాస్తారని మేము నమ్ముతాం. రెండవది ఏంటంటే, డాక్ట్రిన్లో రెండవ అంశము పరిశుద్ధ త్రిత్వము, ద హోలీ ట్రినిటీ. దేవుడు త్రియేక దేవుడు, చేకుడైన దేవుడు, హోలీ ట్రినిటీ గాడ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఒకే ఒక దేవుడు. అయితే 3 రూపాల్లో ఒకే తలలో ఉన్నటువంటి విధముగా ఉంటుంది. కనుక మేము నమ్మేది ఏంటంటే, గాడ్ హోలీ ట్రినిటీ అని నమ్ముతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయన ఒకే ఒక దేవుడు, శాశ్వతమైన దేవుడు, పరలోక దేవుడు. వాక్యాలని కొన్నిటిని పరిశీలన చేద్దాం. డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. మన దేవుడు ఒకే ఒక దేవుడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయన ది లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. ఒకే ఒక దేవుడు. 3 దేవుళ్ళు, 4 దేవుళ్ళు, బహుళమైన దేవుళ్ళు అన్నట్టుగా మన డాక్ట్రిన్లో ఉండదు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో, అవర్ గాడ్ ఈజ్ హోలీ. మన దేవుడు పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 57:15లో ఏం రాయబడి ఉందంటే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు. అంటే ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన పరిశుద్ధమైనటువంటి నామం కలిగిన వాడు అని మన దేవుడు పరిశుద్ధ దేవుడు అని దేవుని సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు నమ్ముతూ ఉంటారు. 2వ కొరింథీలో త్రిత్వానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆ వాక్యం ఏమనగా, ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen. ఇక్కడ ఖచ్చితంగా త్రిత్వ దేవుని గురించి మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ విధముగా త్రిత్వాన్ని ఈ దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వారంతా కూడా నమ్ముతారు. 14వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఏముందంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా వృద్ధి చేయను. ఇక్కడ నిత్యుడగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుడు మరియు క్రీస్తు అనేటువంటి విధముగా మనము ముగ్గురిని మనము చూస్తున్నాం. ఇది కూడా ట్రినిటీకి మంచి ఉదాహరణ. మనము అనగా దేవుని సంఘముల వారు నమ్మేది ఏంటంటే, ద గాడ్ ఈజ్ ఆఫ్ సావరిన్, ద సావరినిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే ఏంటంటే, దేవుడు మన దేవుడైన యెహోవా ప్రతిదానిపైన ప్రతి ఒక్కరిపైన నియంత్రణలో ఉంటాడు. అంటే ప్రతిదాన్ని కూడా సంపూర్ణమైనటువంటి నియంత్రణ చేసే విధముగా ఉంటాడు. సమస్తము ఆయన ఆధీనంలో ఉంటుంది. ఏది కూడా ఆయనకి తెలియకుండా జరగదు. పరలోకంలో కానీ భూమి మీద కానీ అన్నిటిపైన సర్వోన్నతముగా పరిపాలిస్తున్నాడు మన దేవుడు. అదే సార్వభౌమాధికారం. దేవుడు సింహాసనం మీద ఉన్నాడని మరియు మనుషుల వ్యవహారములపై ఆయన పూర్తిగా పరిపాలిస్తున్నాడని మేము నమ్ముతాం.
దేవుడు పంపితే తప్పించి అనుమతిస్తే తప్పించి భూమి మీద కానీ వ్యక్తుల జీవితాల్లో కానీ ఏది జరగదని మేము నమ్ముతున్నాం. సో సావరెన్ గాడ్ అంటే భౌమాధికారం అంటే ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే ఎల్ షడాయ్ దేవుడు, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. మొదటి దినవృత్తాంతంలో 29:10-13 వరకు మనం చూస్తే 10వ వచనంలో రాజైన దావీదు అంటాడు, యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించాను, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నువ్వు స్తోత్రార్హుడు. 11వ వచనంలో యెహోవా భూమ్యాకాశములందుండు సమస్తమును నీ వశ్యము, నీ మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సు ఘనత నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అంటే సావరెనిటీ ఆఫ్ గాడ్, లార్డ్ జెహోవా ఈ సావరెన్ గాడ్. మొదటి దినవృత్తాంతంలో 29:10-13 ఈ వాక్యములు నిర్ధారించుచున్నవి. బైబిల్లో ఉన్నటువంటి చాలా సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలన్నీ కూడా దేవుడు సార్వభౌమాధికారి అనేటువంటి సత్యం మీద ఆధారపడి ఉంటాయి. సో ఇతర సత్యాల కంటే ఈ సత్యము చాలా చాలా ముఖ్యమైనది. ఇంకా ఈ సత్యాలను మనము చూసినట్లయితే కీర్తన 47:7-8 ఉంది, 103, 119, 115:3, 135:6, యెషయా 40:21-23, 46:9-10, దానియేలు 4:34-35, ఎఫెసీయులు 1:10 ఈ యొక్క సార్వభౌమాధికారం గురించి వ్రాయబడింది. ఇంకా కొన్ని బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తాయి. యేసేపు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆదికాండం 37వ అధ్యాయము 50వ అధ్యాయం వరకు సంఘటనలను మనము దేవుని నియంత్రణలోనే జరిగాయని మనం గమనించాలి. యోనా గ్రంథంలో, యోనా పరిచర్యలో కూడా దేవుని యొక్క శక్తి సార్వభౌమత్వాన్ని చూస్తున్నాం. యోనా 1:17, 2వ అధ్యాయము 10, 3-5 చూస్తున్నాం. యేసు ప్రభు సిలువ వేయడంలో ప్రతి వ్యక్తి ప్రతి పరిస్థితి పైన దేవుని నియంత్రణ ఉన్నదని మనం గమనించుకోవాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23, 4వ అధ్యాయము 2వ వచనంలో దేవుని సంఘాలు నమ్మేటువంటి 4వ డాక్ట్రినల్ అంశం ఏంటంటే సిద్ధాంతంలో 4వ అంశం ఏంటంటే మనుషులందరూ, స్త్రీలేంటి పురుషులేంటి, అందరూ పాపులే, అయితే యేసు రక్తంలో కడగబడి రక్షింపబడిన వారము అని మనం నమ్ముతున్నాం. స్త్రీ పురుషులందరూ వి బిలీవ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ సిన్నర్స్. అందరూ పాపులే. ఏదైనా వనములో ఆదాము అవ్వల పతనము ద్వారా మరణం ప్రవేశించింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కనుక ఆదాము నుంచి వచ్చినటువంటి ఈ యొక్క తరతరాలుగా మానవుల్లో పాపం ఉంటూనే ఉంటుంది. పాపము పోవాలి అంటే ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే, యేసును నమ్ముట ద్వారా మాత్రమే ఆ క్షమాపణ, పాప పరిహారము మనకు కలుగుతుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, కెన్ యూ సెర్చ్ అవుట్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్? లోతైన దేవుని విషయాలను వెతకగలవా? కెన్ యూ ఫైండ్ అవుట్ ది లిమిట్స్ ఆఫ్ ఆల్మైటీ? సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆ పరిధులను నువ్వు తెలుసుకొనగలవా? అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆలోచనను మానవుడు తెలుసుకొనలేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడిందంటే, ఏమీ డిఫరెన్స్ లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ఇక్కడ మనము చూస్తున్నాము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అంటే పరలోకాన్ని పొందలేకపోతున్నారు. కానీ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్, ఈ దేవుని కృపచేత
యేసు రక్తం వలన వారు మా విశ్వాసులు ఆ యొక్క విమోచన పొందుతున్నారు. అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుందని దేవుని సంఘాల వారు నమ్ముతూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6:12 ఏముందంటే, మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. మనుష్యుడు తన క్రియల వలన ఎట్టి పరిస్థితిలోనూ రక్షింపబడలేడు, అంటే పరలోక రాజ్యంలోనికి చేరలేడు. రక్షణ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, వ్యాధుల నుంచి రక్షణ అని కాదు. రక్షణ అంటే బైబిల్లో సాల్వేషన్ అంటే చనిపోయిన తర్వాత పరలోకంలోనికి చేరేటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదమే రక్షణ. చనిపోయిన వారు నరకానికి లేక పరలోకానికి పోవాలి. అయితే యేసును విశ్వసించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా పరలోకంలోనికి చేరి పరలోకపు ఆశీర్వాదాలు, అబ్రహామిక్ బ్లెస్సింగ్స్ని పొందుతాడని మనము గమనించుకోవాలి. సో రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మన స్థానంలో యేసుక్రీస్తు చనిపోవడం వల్ల మన పాపములకు బదులుగా ఆయన శిలువ మ్రాను మీద మరణం పొందటం వలన మనకు యేసు యొక్క నీతి, దేవుని నీతి మనకు వచ్చింది. మన యొక్క పాపం ఆయన మీద వేసుకుని ఆయన శిలువ మ్రాను మీద రక్తం చిందించి ఆయన మరణించున్నాడు. యేసుక్రీస్తు చిందించినటువంటి ప్రతి రక్త బిందువు మనలను పాపం నుండి విడుదల చేయనని 1 యోహాను 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో 5వ అంశము, ఈ రోజుకి చివరి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టుక అది స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. తర్వాత మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు, సిలువ ద్వారా రక్తము చిందించాడు. నా కొరకు రక్తం చిందించాడని మనము నమ్ముతున్నాం. రక్తము చిందించడం ద్వారా మనుష్యుల పాపానికి పాప పరిహారము జరుగుతుంది. యేసు చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం. పునరుద్ధానమైన తర్వాత, మహిమ శరీరంతో పునరుద్ధానమైన తర్వాత 40 దినములకు ఆయన ఆరోహణమైపోయాడు. ఆరోహణమైపోయిన తర్వాత ఇంకొక 10 రోజులకి ఆ పరిశుద్ధాత్మ ఆయన శిష్యులపై కుమ్మరించబడింది. త్వరలోనే ఆయన ఏ విధముగా అయితే ఆరోహణమైపోయాడో ఆ విధముగానే మధ్యాకాశంలోనికి వస్తాడని దేవుని సంఘాల వారు విశ్వాసులు నమ్ముతారు. మనము యేసు ప్రభుని మామూలు మనుషుల వలె పుట్టాడని భావించకూడదు. కన్యక గర్భంలోనే ఆయన ఉద్భవించాడు. అయితే ఆ యొక్క గర్భము పరిశుద్ధాత్మ వలన ఏర్పడిందని మనం గమనించుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు, అంటే కలవకముందు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. అంటే పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ మరియను గర్భం ధరింపబడిందని మేము నమ్ముతాము. చనిపోయినటువంటి యేసుప్రభు సమాధిలోంచి లేచాడు, పునరుద్ధానమయ్యాడు 3వ దినమున అని నమ్ముతాము. 18 యోహాను 20:18-19లో మనం చూస్తే, మగ్దలేనే మరి అంటుంది, తిరిగి లేచిన ప్రభువుని నేను చూశానని శిష్యులతో చెబుతుంది. 19వ వచనంలో చూస్తే, సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి, అంటే పునరుద్ధానుడైన యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు సమాధానం కలుగునగా కానీ వారితో చెప్పాను. ఇది ఇంకొక వాక్యము యేసు పునరుద్ధానుడయ్యాడని చెప్పడానికి, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 39-40లో ఇక్కడ మనం వాక్యం, యేసు ప్రభు మ్రాను మీద వేలాడదీయబడి చంపబడి ఉన్నాడు. 14-40 వచనంలో దేవుడు ఆయన్ను 3వ దినమున లేపి ఉన్నాడని మనం గమనిస్తున్నాం. ఇంకా ఆయన మరణం వల్ల, రక్తం చెందించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆయన విశ్వసించే వారి యొక్క పాపములకు పాప పరిహారము లభిస్తుంది, ఎటోన్మెంట్. రోమా 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై
లేపబడెను. అంటే యేసుక్రీస్తు మన అపరాధముల గురించి శిలువ మ్రాను మీద మరణించాడు, రక్తం చిందించాడు, మనలను నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడని. చనిపోయినటువంటి యేసు సమాధిలో లేడు. యేసు యొక్క సమాధి ఒక్కటే ఖాళీ. చాలామంది గొప్ప గొప్ప వారని చెప్పుకున్న వారు ఎవరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు, కానీ యేసే తిరిగి లేచి ఉన్నాడు. ఈ పునరుద్ధానం అనేది ఆ బిబిలికల్ ప్రిన్సిపల్ క్రిస్టియానిటీకి ఆయువు పట్టు. అంటే పునరుద్ధానం అనేటువంటి విషయము చర్చించకుండా అసలు క్రిస్టియానిటీ ఉండదు. మన నిరీక్షణ పునరుద్ధానము. అయితే మృతుల పునరుద్ధానం కూడా ఉంటుంది. అది ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు జరుగుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మహిమ శరీరుడైనటువంటి యేసుప్రభు 40 దినాలు తిరిగి లేచినటువంటి యేసుప్రభు 40 దినాలు ఈ యొక్క భూమి మీద శిష్యులను ప్రోత్సాహపరిచి తన మినిస్ట్రీకి వారందరినీ కూడా తన యొక్క పరిచర్యకు వారిని అభిషేకించి ఆయన 40 దినాల తర్వాత మహిమ శరీరంతో పరలోకానికి ఎక్కిపోయాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అయితే యేసుప్రభు ఆరోహణము యాక్సెషన్ అయ్యేటువంటి సంఘటనలో చెప్పబడిన మాట అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 41వ వచనంలో 11వ వచనంలో ఈ విధముగా చెప్పబడింది. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఎందుకు ఆకాశం యేసు పైకి వెళ్ళిపోతున్నాడని చూస్తున్నారు? మీరు పరలోకం నుండి చేర్చుకొనబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. అంటే పరలోకానికి ఆయన మేఘాల మీద ఆరోహణమైపోయాడు, మేఘాల మీద తిరిగి ఆయన వస్తాడని ఇక్కడ చెప్పబడింది. ఇదే ర్యాప్చర్కి కూడా ఇంకొక వాక్యం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-18తో ఇది కూడా చెప్పుకోవచ్చు. మేఘాలలోనికి ఆయన వస్తాడు త్వరగా, ప్రియులను తన విశ్వాసాలను తీసుకుని పోతాడు. 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. అదేవిధముగా కింద భూమి మీద 7 ఏళ్ల శ్రమలు, పరలోకంలో 7 ఏళ్ల విందు పరిశుద్ధులకు అనగా ఎత్తబడిన వారికి ఉంటుంది. తర్వాత ఆయన రెండవ రాకడ, తర్వాత మిలీనియం ఉంటుంది. ఇవన్నీ కూడా తర్వాత డాక్టర్నల్ అంశాల్లో మనం చూస్తాం. ఈరోజుకి ఈ 5 అంశాలు సరిపోతవి. మిగిలినటువంటి గ్రాడ్యువల్గా ఇంచుమించు 25 అంశములు ఉన్నవి. ఒక 2-3 రోజుల్లో వీటి యొక్క చర్చను, లెక్చర్ని కొనసాగిద్దాం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక.